హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతుంది. ఇప్పటి వరకు మనం చూసిన 119 ఎమ్మెల్యే సీట్లు, 17 ఎంపీ సీట్ల లెక్కలు ఇక పాత చరిత్ర కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్తో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు ఏకంగా 182కు, ఎంపీ సీట్లు 26కు పెరగబోతున్నాయి. దీనికి తోడు మహిళా రిజర్వేషన్లు తోడైతే అసలు సిసలైన రాజకీయ రణం ఎలా ఉండబోతోంది, కొత్త నాయకులకు ఇది ఎలా వరం కానుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక మారుతున్న లెక్కల ప్రకారం చూస్తే సీట్ల పెంపు ఎలా ఉండబోతుందనే అంశానికి వస్తే, మీరు చూస్తున్న ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్న 119 నుండి 182కు పెరగబోతున్నాయి. అంటే దాదాపుగా 63 కొత్త సీట్లు వస్తాయి. ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న 17 నుండి 26కు పెరగబోతున్నాయి. అంటే దాదాపుగా 9 కొత్త ఎంపీ స్థానాలు పెరగబోతున్నాయి. ఇక మహిళా రిజర్వేషన్ల విషయానికి వస్తే మొత్తంగా 182 అసెంబ్లీ స్థానాల్లో 60 స్థానాలు, 26 ఎంపీ స్థానాల్లో 9 స్థానాలు మహిళలకే రిజర్వ్ కానున్నాయి. పాయింట్ నెంబర్ 2, రాజకీయ పార్టీలపై ప్రభావం ఎవరికి లాభం చేకూర్చబోతుంది అన్న విషయానికి వస్తే, సీట్ల సంఖ్య పెరగడం వల్ల తెలంగాణలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలు పూర్తిగా మారిపోతాయి. కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో టికెట్ దొరక్క అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలకు మరియు యువ నాయకులకు ఈ కొత్త 63 సీట్లు ఒక పెద్ద అవకాశం. ప్రతి మండలంలో కొత్త నాయకులు పుట్టుకొస్తారు. ఇందులో బీజేపీ వ్యూహం విషయానికి వస్తే, ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీ కొత్తగా వచ్చే ఎంపీ సీట్ల ద్వారా రాష్ట్రాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, దక్షిణ తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పెరిగిన సీట్ల ద్వారా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తుంది. ఇక పాయింట్ నెంబర్ 3, గ్రేటర్ హైదరాబాద్ కింగ్ మేకర్ అవుతుందా? ఎస్, పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరగడం వల్ల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా సీట్లు పెరిగే అవకాశం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో కింగ్ మేకర్ గా మారుతుంది. పాయింట్ నెంబర్ 4, మహిళా రిజర్వేషన్ గేమ్ చేంజర్ కాబోతుందా? 100%. 33% మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే రాజకీయాల్లో పురుషాధిక్యతకు చెక్ పడుతుంది. 60 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడం అంటే అది సామాన్య విషయం కాదు. ఇది మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలకు పెద్ద సవాల్గా మారుతుంది. ఇక పాయింట్ నెంబర్ 5, పెరుగుతున్న ఎన్నికల ఖర్చు మరియు పోటీ. ఎస్, సీట్లు పెరిగే కొద్దీ పోటీ కూడా పెరుగుతుంది. ఒక్కో ఎంపీ స్థానానికి సగటున 7 అసెంబ్లీ సీట్లు రానున్నాయి. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో కేడర్ను మేనేజ్ చేయడం పార్టీలకు కత్తి మీద స్వాములా మారు. సో మొత్తంగా చూసుకుంటే మిత్రులారా, 1971 తర్వాత అంటే దాదాపు 45 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ప్రక్రియ తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పబోతుంది. సీట్ల పెంపు వల్ల పాలన ప్రజలకు దగ్గరవుతుందా, లేక రాజకీయ కుమ్ములాట్లు పెరుగుతాయా అనేది మనం అందరం వేచి చూడాల్సిందే. ఏదేమైనా రాబోయే ఎన్నికలు తెలంగాణ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరంగా మారబోతున్నాయి. సో మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యోయో టీవీ.